హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ దివ్య. నేను బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నారు. మన వీడియోస్ అన్నీ కొంచెం లేట్ అవుతున్నాయండి. నేను మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదా, లాస్ట్ టైం వీడియో పెట్టాను, దానివల్ల కొంచెం వీడియోస్ పెట్టడం లేట్ అయిపోయింది. ఇదైతే సమ్మర్ స్పెషల్ ఆవకాయ పచ్చడి అండి. అక్క వాళ్ళ దగ్గర షూట్ చేసుకొని కూడా నేను చాలా డేస్ అయిపోయింది, నేను ఊరు వెళ్ళడం వల్ల పెట్టడం లేదు, కుదరలేదు ఎడిటింగ్ చేసి. ఇవైతే 30 మామిడికాయలు తీసుకొని శుభ్రంగా నీట్గా కడిగి తుడిచి పెట్టుకున్న తర్వాత చక్కగా ఇలా ముక్కలు అయితే అక్కే కొట్టేశారండి ఇంటి దగ్గరే. ఇంటి దగ్గర ముక్కలు ఏ సైజులో కావాలో తనకు ఒక ఐడియా ఉంది. ఆ సైజులో ముక్కలన్నీ చక్కగా నీట్గా కొట్టి అలా పెట్టుకున్నారనమాట. ఇవ్వండి ముక్కలు ముందైతే ఆఫ్ చేసేసుకున్నారు. ఆఫ్ చేసుకున్న తర్వాత దాన్ని ఏ సైజులో కావాలో ఆ సైజులో ముక్కలు ఇలాగో రెడీ చేసుకున్నారు. దాని మీద టెంక పొట్టు అంతా నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నారండి. నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న తర్వాత ఇంకో ఆయిల్ అయితే నువ్వుల నూనె వేసారండి. నువ్వుల నూనె వచ్చేసి 4 kgs దాకా దాదాపు వేసి ఉంటారు. ఇది షూట్ చేసి కూడా నాకు చాలా డేస్ అయిపోయింది, నాకు సరిగా గుర్తులేదు. ఒకవేళ డీటెయిలింగ్గా పచ్చడి గురించి మీకు ఏమన్నా కావాలి అంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, అక్కని కనుక్కొని మీకు తప్పకుండా చెప్తాను. ఈ మామిడికాయ పచ్చడి సీజన్ అయిపోయాక పెట్టాను, సారీ ఏమనుకోవద్దు. ఆల్రెడీ అందరికీ ప్రాసెస్ తెలుసు, కానీ మళ్ళీ అక్క స్టైల్ ఎలా చేస్తున్నారో చూపిద్దామని మీకు ముందుకు తీసుకొచ్చేసాను. ఇదైతే దొడ్డుప్పు అంటారు కదండి, అది మిల్లులో ఆడిచ్చి సాల్ట్లా చేసుకున్నారు. అది ఒక 2 kg వరకు ఉంటుంది. కారం వచ్చేదైతే 4 kg వరకు వేశారు అక్క. కారము, ఉప్పు, పసుపు అన్నీ వేసుకొని పౌడర్ మొత్తం అంతా మిక్స్ చేసి ఉంచుకున్నారనమాట. ఇదిగోండి ఉప్పు, కారం అవన్నీ వేస్తున్నారు. వేసేసిన తర్వాత పసుపు, మంచి పసుపు అండి, కలర్ అయితే చాలా బాగుంది. పసుపు, మెంతిపొడి, ఆవపిండి అంటారు కదా, మన ఆవాలు పౌడర్ చేసుకొని వేసుకుంటారు. ఆవపిండి కూడా 2 kgs దాకా వేసారు. మెంతిపొడి వచ్చేసి 1/2 kg, పసుపు అయితే 1/4 kg దాకా వేసినట్టున్నారు. ఇదండి మొత్తం అంతా అలా మిక్స్ చేసి ఒక టబ్లోకి పెట్టేసుకున్నారు, కలపడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి. మొత్తం అంతా అలా పౌడర్ అంతా ముందు మిక్స్ చేసేసుకొని తర్వాత ఆయిల్లో వేసిన మామిడికాయ ముక్కలు కొంచెం కొంచెంగా అందులో వేసుకుంటూ చక్కగా ముక్కలకి పట్టించారు. ఉప్పు, కారం అవన్నీ బాగా పట్టేలాగా అంతా కొంచెం కొంచెంగా కలుపుకుంటూ పక్కన ఒక డబ్బాలో పెట్టుకున్నారనమాట. ఇదిగోండి ఇలా కొద్దిగా కలుపుకుంటూ మొక్కల్లోకి ఉప్పు, కారం అన్నీ బాగా పట్టేలాగా పట్టించి పెట్టారు. తర్వాత డబ్బాలో పోసుకున్న ఆయిల్ అంతా మళ్ళీ ఒకసారి టబ్లోకి వేసేసి మొత్తం కలిపిన ముక్కలు అన్నీ కలిపి వేసేసి బాగా మిక్స్ చేసేసారనమాట. చూస్తుంటేనే, నాకు చెప్తుంటేనే నోరూరిపోతుంది. మామిడికాయ పచ్చడి అంటే ఒక పిచ్చి, ఒక ఎమోషన్ ఎవరికి ఉంటుందండి. అందులో సమ్మర్ వచ్చిందంటే ఆవకాయకి పెట్టిందే పేరు. తర్వాత వెల్లుల్లిపాయలు, అదే తెల్లగడ్డలు అంటారు కదండి, వెల్లుల్లిపాయలు కొన్ని ఒలిచి వేశారు. అన్నీ ఒలవడం అవ్వలేదు, కొన్ని ఒలిచి వేసారనమాట. మొత్తం మిక్స్ చేసిన తర్వాత 3 daysకి పక్కన పెట్టేసి 3 days అయిన తర్వాత మళ్ళీ ఒకసారి కలిపారండి. ఇదిగోండి ఈ టబ్లో పచ్చడి అంతా మళ్ళీ ఒకసారి కలాయి పెట్టుకొని జాడీలోకి ఎత్తుకొని పెట్టుకొని టబ్లో వేడి అన్నం వేసుకుంటే టేస్టే వేరే లెవెల్ కదండి. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.